దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వాట్ ఐ షుడ్ ప్రీచ్ ఇన్ దిస్ జాయింట్ ఫెలోషిప్ అని అడిగినప్పుడు ప్రభు నాకు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఒక వ్యక్తిని నా హృదయంలోకి తీసుకొస్తున్నాడు, మనసులోకి తీసుకొస్తున్నాడు. ఆయన ఎవరంటే బాప్తిసమిచ్చే యోహాను. వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. మనందరికీ కూడా చాలా చాలా మన ఆధ్యాత్మిక జీవితాలకు అతని జీవితం ఎంతగానో మనకు మాదిరికరంగా ఉండే జీవితం. అతని గురించి ఒక మాట నేను చదివించడానికి ఇష్టపడుతున్నాను. టర్న్ యువర్ బైబిల్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter and verse 35. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అందరూ నాతో ఈ మాటలు చెప్తారా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. సృష్టికర్త అయినటువంటి దేవుడు, అవర్ గాడ్ ఆల్మైటీ, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడండి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గురించి ఇస్తున్న సాక్ష్యం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఈ సందర్భం ఎక్కడంటే, యేసు ప్రభు వారు గొర్రెల ద్వారం దగ్గర ఆయన ఉన్నప్పుడు, గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా కోనేరు ఉంది. అక్కడ 38 years నుంచి ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా పడున్నప్పుడు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచి ఆ గొర్రెల ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని చూశారు. అప్పుడు ప్రభువారు తన గురించి అనేక మంది సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తుల్ని తన శిష్యులకు, బహుజన సమూహానికి పరిచయం చేస్తూ హీ కోటెడ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి గురించి ఆయన కోట్ చేస్తున్నాడు. ఆయనే బాప్తిసమిచ్చే యోహాను, ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. నిజంగా బాప్తిసమిచ్చే యోహాను జీవితం క్రైస్తవ ప్రపంచానికి చాలా చాలా ఆదర్శప్రాయమండి. ఈజ్ సో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. ఇఫ్ యూ కెన్ స్టడీ ఎవ్రీ పర్సన్ లైఫ్ ఈజ్ ఎ లెసన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అతని బర్త్ విషయంలో కానివ్వండి, బాప్తిసమిచ్చే యోహాను జీవితం ఎంతమంది తెలుసు? అతను రోషం కలిగిన దేవుని సేవకుడు. ఈజ్ ఎ ఫెరోషియస్ గాడ్ సర్వెంట్. పాత నిబంధన కాలంలో ఏలియా ఎంత రోషం కలిగినటువంటి వాడో, క్రొత్త నిబంధనలు అంత రోషాన్ని, అంత పట్టుదలను, దేవుని కొరకు మండాలి, ప్రజ్వలించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు యోహాను. అతని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, అతను మండుచు ప్రకాశించున్న దీపం. యోహాను గురించి ఆలోచన చేయాలంటే, బైబిల్లో చాలామంది ప్రాఫిట్స్ ఉన్నారు కదా. పాత నిబంధన కాలంలో ఐజియా, జెర్మియా, జకరియా, మలాకి వరకు చాలామంది ప్రాఫిట్స్ మనం చూస్తుంటాం. వారందరూ ఒక ప్రత్యేకమైన విధానంలో వాడబడితే, యోహానుకున్న ప్రత్యేకత ఏంటంటే, వారందరూ యేసు ప్రభు గురించి ప్రవచనాలు తెలియజేశారు. ఐజియా, యెషయా ప్రవచించాడు క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజుల మీద రాజ్యభారం ఉంటుంది అని అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క బర్త్, ఆయన లైఫ్ హిస్టరీ అండ్ రిజరెక్షన్ అండ్ డెత్ గురించి మాట్లాడితే, ఈ యొక్క యోహానుకున్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళందరూ యేసు ప్రభు గురించి ప్రవచిస్తే యోహాను యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశాడు. హల్లెలూయా. ఇతను కొన్ని గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు అని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈయన లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసమిచ్చే యోహాను యేసు ప్రభు అని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసేటువంటి గొప్ప ప్రివిలేజ్ని పొందుకున్నాడు. యోహాను గురించి పాత నిబంధనలో కూడా చాలా విషయాలు మనం చూస్తాం. యోహాను గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోహాను గురించినటువంటి ప్రాఫిటికల్ బ్యాక్గ్రౌండ్ని మనం యెషయా గ్రంథంలో మనం చూస్తుంటాం. అదే రీతిగా ద ఏంజల్ గ్యాబ్రియల్ కూడా యోహాను గురించి బయలుపరిచినట్టుగా మనం చూస్తుంటాం. జకరియాకి ముందుగానే యోహాను గురించి చెప్పడం జరిగింది. ఓకే, నేను ఒక స్మాల్ ఇంట్రడక్షన్ యోహాను గురించి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మాటను త్వరగా మనం ధ్యానం చేద్దాం. ఒకవేళ నేను స్పీడ్ అవుతున్నట్లయితే మీరు చాలా అటెంటివ్గా దేవుని వాక్యాన్ని వినండి. నేను తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని దేవుని ద్వారా నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి చాలా స్పీడ్గా నేను మాట్లాడుతుంటాను, దాన్ని మీరు క్యాచ్ చేయాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దీపం అనేటువంటి మాటను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని లేఖనాలు సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం రాయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు మనలో ఒక దీపాన్ని ఉంచాడట. గాడ్ హస్ పుట్ ఎ ల్యాంప్ విదిన్ అవర్ బాడీస్, విదిన్ అవర్ లైఫ్స్. ఏంటి ఆ యొక్క దీపం? ఏంటి?
మీరు భారతీయులే కాబట్టి మన భారతదేశంలో ఎవరైనా మరణించినప్పుడు ప్రక్కన ఒక దీపం పెడతారు, దీపం వెలిగిస్తారు. చూసారండి ఎప్పుడైనా? సో దాని అర్థం ఏంటంటే ఇతని శరీరం అయితే మరణించింది, కానీ ఇతనిలో ఉన్నట్టు ఆత్మ మాత్రం ఆరిపోలేదు అనేటువంటి మెసేజ్ని కన్వర్ట్ చేస్తుంది. ఆలోచన చేయండి, నరుని యొక్క దేహంలో దేవుడు ఒక దీపాన్ని ఉంచాడు. ఆ దీపమే ఆత్మ. ఆత్మ అంటే దయ్యం కాదండి. ఆత్మ అంటే ఏంటి? మానవుని శరీరంలో ఆత్మ ఉన్నది. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ వీ హ్యావ్ స్పిరిట్ విత్ ఇన్ us? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ గాడ్. క్రైస్తవులందరూ కూడా నమ్ముతాం. అసలు మనిషి గురించినటువంటి అంశంపై దేవుని వాక్యం ఇచ్చిన నిర్వచనం, వాట్ ఈస్ ద డెఫినేషన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ హెస్ గివెన్ టు దిస్ మ్యాన్ కైండ్? మానవ జాతికి మానవుడు అంటే ఎవరో అని బైబిల్ని అడిగితే బైబిల్ ఇస్తున్న నిర్వచనం చెప్తాను. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. కెన్ యూ రిపీట్ మీ అగైన్? మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. ఇది మానవుడు అంటే. సో బైబిల్ని అడిగితే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ హ్యూమన్ అంటే ఇచ్చే డెఫినేషన్ ఇదే: మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. శరీరం అయితే ఏనాటికైనా సరే ఆ మట్టిలోకి వెళ్ళాలి. ఇది నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రమ్మని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ మనలో ఉన్న ఆత్మ అనేటువంటి ఇట్స్ ఇటర్నల్. దేవుడు ఈ ఆత్మను ప్రభు మనకు దయచేశాడు. దీనికి చావు లేదు, దీనికి మరణము లేదు. శరీరానికి అయితే మరణం ఉంది. ఏం జరుగుతుంది? మరణం అంటే ఏంటి? మరణం ఒక వ్యక్తి పొందుకున్న తర్వాత శరీరంలోంచి ఆత్మ సెపరేట్ అయిపోవటమే మరణం. దెర్ ఇస్ ఎ సెపరేషన్. మనలో ఉన్న ఆత్మ శరీరంలోంచి వేరైపోవటమే మరణం. ఆలోచన చేయండి, మనలో ఉన్నటువంటి శరీరము మట్టిలోకి వెళ్ళిపోద్ది, ప్రాణం అయితే గాలిలో కలిసిపోద్ది. ఆత్మ తన దయచే దేవుని దగ్గరికి, ఏ దేవుడైతే ఈ ఆత్మను మనకు దయచేశాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎటర్నిటీకి వెళ్ళిపోవాలి, నిత్యత్వానికి వెళ్ళిపోవాలి. అందుని బట్టి మనం ఆత్మ సంబంధులుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు. చూడండి, ప్రపంచాన్ని మనం ఒక్కసారి ఇఫ్ వీ క్యాన్ సాగ్రిగేట్ దీస్ పీపుల్ ఇన్ టు సమ్ గ్రూప్స్ మనం చేస్తే, సో బైబిల్ ప్రకారంగా మనుషులు 3 రకాలైనటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. ఒకళ్ళు ఎవరంటే శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు. చెప్పండి, శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, ఆత్మానుసారులు. శరీరానుసారులట ఎప్పుడు శరీరం కోసమే వారు బ్రతుకుతారట. వాట్ టు ఈట్ అండ్ వాట్ టు డ్రింక్, హౌ టు ఎంజాయ్. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఆ వ్యక్తిని ఏ కేటగిరీలోకి వేయాలి మనం? శరీరానుసారుడు. ఏం తినాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా సెక్సువల్గా ఎంజాయ్ చేయాలి. సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటాడు. మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. అప్పుడు వెంటనే దేవుని నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? దేవుని నుంచి వచ్చిన పిలుపు ఏంటి? ఓ ఫూల్, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తావు? శరీరం కోసం బ్రతుకుతున్నావు. శరీరం కోసం మాత్రమే కాదు, మనం ఆత్మ సంబంధులుగా మనం బ్రతకాలి. అది దేవుడు కోరుతా ఉన్నాడు. నేను త్వరగా కొన్ని క్విక్ ఇన్సైట్స్ మీకు ఇచ్చేస్తాను. అదేంటంటే, దీపం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి దీపాలు 3 రకాలండి. మీకు ఎప్పుడైనా దీపానికి మీకు అవినాభావ సంబంధం ఏమైనా ఉందా? మీ చిన్నప్పుడు దీపాలు, ల్యాంప్స్, కెరోసిన్ ల్యాంప్స్ మీకు తెలిసి ఉండొచ్చు, పెద్దవారికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు జనరేషన్కి అయితే ఆ ల్యాంప్స్ గురించి తెలియదు. నా చిన్నప్పుడు కూడా కరెంట్ పోయినప్పుడు మా మమ్మీ ఆ యొక్క ల్యాంప్స్ వెలిగించేది, అందులో చదువుకుంటున్నటువంటి వారు. దీపాలు 3 రకాలండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి ఏంటంటే ఆరిపోయిన దీపాలు. ఏంటి? ఆరిపోయిన దీపాలు. రెండోది ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాలు. అర్థమవుతుందా? మూడోది ప్రజ్వలించే దీపాలు, వెలిగేటువంటి దీపాలు. ఈ రోజున సంఘం, బాడీ ఆఫ్ క్రైస్ట్ మనం ఆలోచన చేస్తే, సో అనేక మంది ఆరిపోయినటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది ఎలాంటి వారు అంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ కొంతమందిని బట్టి మరి ప్రభువునికి స్తుతించాలి, వారు ప్రజ్వలించే దీపాలు. ఏదైనా ఆరిపోయిన దీపాలు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే, దిద్దుబాటు వారికి అసహ్యం అంటాడు. ఆరిపోయిన దీపాలంటే లోకంలో జీవించేటువంటి వారు, వారు లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి లోనైనటువంటి వారు, ఆరిపోయినటువంటి వారు. ఆలోచన చేయండి, వారి కోసం మనం ప్రార్థించాలి, వారి కోసం మనం ప్రార్థించాలి. చీకట్లో నడిచినంత కాలము నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు అర్థం కాదు. నువ్వు చీకట్లో జీవిస్తున్నంత కాలము నువ్వు ఎటు వెళ్తున్నావో నీకు అర్థం కాదు. ఒక మైకులోనూ ఉంటావు. చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యం తెలియదు. లోకంలో చాలామందికి గమ్యం తెలియకుండా
ఇటర్నిటీ గురించి ఆలోచన చేయకుండా, నిత్య జీవాన్ని పొందాలంటే ఆశ లేకుండా, జీవితం అనేటువంటిది ఏంటంటే ఒక ఆటగా భావించి బాగా తినాలి, బాగా సంపాదించాలి, బాగా అనుభవించాలి, మాకు ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఆరిపోయినటువంటి వారు లోకస్తులు. మా తల్లిదండ్రులు బ్రాహ్మణ సాంప్రదాయం, తడిమడి ఆచారం, 104 విగ్రహాలకు పూజ చేస్తుండేటువంటి వారు ఎంత చీకట్లో ఉండేవారో చెప్తాను చూడండి. ఉదయాన్నే మా తాతయ్యలు శిరశాసనం వేసి ఒక నామాన్ని జపిస్తుండేటువంటి వారు. 2 hours 3 hours ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతుండేటువంటి వారు. అలాంటి వారి యొక్క ఎంత చీకట్లో ఉన్నారో, ఎంత సూపర్ స్టిషన్స్లో ఉన్నారో చెప్తాను. ఊరిలో మొదటి బింది వాళ్ళదే మునగాల. ఎవరిదైనా ముందొచ్చి వారికంటే ముందు ఆ చెరువులో ఆ బిందుడు నీళ్లు తీసుకుంటే ఆ రోజు పచ్చి మంచినీళ్ళు ముట్టేటువంటి వారు కాదు. అంటే భగవంతుడు అందరినీ సమానంగా చేయలేదు. కొంతమందిని ఎక్కువగా చేశాడు, కొంతమందిని తక్కువగా చేశాడు. మేము బ్రహ్మ తలకాయల నుంచి వచ్చాం కాబట్టి మేము బ్రాహ్మణులం. దేవుని యొక్క పాదధూళి నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి శూద్రులు. వారికి మాకు అసలు దే ఆర్ అన్టచబుల్స్. వారు ఒకవేళ తాగినటువంటి గ్లాసులో మేము తాగితే అపవిత్రులు అయిపోతాం. వారు తిన్నటువంటి ఆహారంలో, తిన్నటువంటి ప్లేట్లో మేము తింటే కనుక మేము అపవిత్రులు అయిపోతుంటాం. వారి నీడ కూడా మా మీద పడకూడదు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి చీకట్లో వారు బ్రతికారు. ఇంటికి వచ్చి ఎవరైనా వాటర్ అడిగితేనండి వారికంటే తక్కువ కులస్తులు, కనీసం వాటర్ కూడా వేసేటువంటి వారు కాదు. మీరు అనొచ్చు, ఓకే గ్లాస్తో ఇవ్వకపోవచ్చు, కానీ ఆ యొక్క బిందు తీసుకెళ్ళి, జార్ తీసుకెళ్ళి ఇలా పోస్తే, దోసుల్లోకి పోస్తే తాగుతారు కదా అని అంటే దానికి కూడా ఒప్పుకునేటువంటి వారు కాదండి. ఎందుకంటే ఆ దారిలోంచి కూడా అపవిత్రులు అయిపోతారట వాళ్ళు. లుక్ ఎట్ దిస్ డార్క్ మైండెడ్నెస్. ఎంత చీకట్లో వారు బ్రతికారు మీరు ఆలోచన చేయండి. ఈరోజున భారతదేశంలో ఎంత చీకటి ఉందో తెలుసా? మీరు బెంగాల్ అనే ప్రాంతానికి వెళ్తే సతీ సహగం అనేటువంటి సాంఘిక దురాచారం ఉండేది. భార్య చచ్చిపోతే భర్తను కూడా తీసుకెళ్లి సమాధిలో పెట్టేసేవారు. ఏంటయ్యా ఇలా చేస్తున్నారు? ఆమెకి ఇంకా బ్రతకాల్సిన వయసు చాలా ఉంది కదా, యవ్వనంలో ఉంది, అలా చంపేయటం అమానుషం అంటే లేదు, ఇది పుణ్యం. ఆమె స్వర్గాన్ని చేరుకోవాలంటే భర్తతో పాటు ఆమె కూడా చచ్చిపోవాలని చెప్పి, డూ యు నో వాట్ మై డియర్ చర్చ్? More than 1,58,000 women have been assassinated. భయంకరంగా బ్రూటల్గా చంపేశారండి మన భారతదేశంలో 1,58,000 మందిని జస్ట్ ఇన్ బెంగాల్. ఆ టైంలో ఆ చీకటితో ఉన్నటువంటి వ్యక్తుల్ని సంస్కరించడం కొరకు దేవాదేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు భారతదేశంలో. ఈజ్ నన్ అదర్ దాన్ విలియం కేరీ. వచ్చాడు, ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాడు, ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించాడు, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ని ప్రారంభించాడు, ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించాడు, పోస్ట్ ఆఫీస్, బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ యూనివర్సిటీస్ని. ఆ తర్వాత ఇంకా ఒకటి కాదు అనేకమైన సాంఘిక సంస్కరణలు తీసుకొచ్చాడు. బైబిల్ని 32 భాషల్లో తర్జుమా చేయడం మాత్రమే కాకుండా వేదాలను కూడా, ఉపనిషత్తులను కూడా అనేక భాషల్లో తర్జుమా చేసి ఈ స్టార్టెడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ బై గివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్తో మాట్లాడాడు. ఆ విలియం బెంటిక్ అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్తో మాట్లాడాడు. భారతదేశంలో కొంతమంది సాంఘిక దురాచారం రూపుమాపేటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వ్యక్తులతో మాట్లాడి ఆ సాంఘిక దురాచారాన్ని రూపుమాపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చీకట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం నిమిత్తం. హల్లెలూయా. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. నువ్వు అనుకుంటున్నావేమో చర్చ్కి వచ్చి వెళ్ళిపోవటం కాదు మన బాధ్యత. God has given us a great responsibility to carry His torch. We are torch bearers. మనం టార్చరర్స్గా ఉండటానికి లేదు, కానీ we are torch bearers. We are influencers. We are the light of this world. We are the salt of this world. We are the friends of Almighty God. అదే అంటున్నాను, మీ యొక్క ఐడెంటిటీని ఏనాడు కూడా మీరు లూజ్ చేసుకోవద్దు. You are the salt of this world. Salt is having great preservative nature కదా. సాల్ట్ ప్రిజర్వ్ చేసినట్లుగా ఈ ప్రపంచంలో ఏ పదార్థం ప్రిజర్వ్ చేయలేదు పదార్థాన్ని. నేను కెనడాలో, మీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మంచు పడుతుంది కాబట్టి కెనడాలో ఇంకెక్కువ పడుతుంది అటు మంచు. అలాంటి టైంలో చాలామంది పూర్ పీపుల్, లేకపోతే బయటికి వెళ్ళి ఎఫోర్డ్ చేయనటువంటి వ్యక్తులు వాతావరణం బాగున్నప్పుడట మీట్ కొనుక్కుని దాన్ని ఉప్పులో ఊరబెట్టేస్తారట. ఊరబెట్టి ఎప్పుడైతే మంచు కురుస్తుందో ఇంచుమించు 1 week 10 days మనం ఇంట్లోనే బ్లాక్ అయిపోతాం. ఆ టైంలో బయట నుంచి పైనుంచి ఆ మీట్ని తీసుకుని కడుక్కుని వాడుకుంటారట. అంటే ఉప్పు నిజంగా ప్రిజర్వేటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఈ లోకంలో మనం కూడా లోకం పాడైపోకుండా,
లోకమున్న వ్యక్తులు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా మనం వాళ్ళని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని ప్రిజర్వ్ చేసి రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడండి అందట. ఏంటి? మనకి ఇప్పుడు సెషన్ అయిపోగానే ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు లవ్ ఫీస్ట్ అరేంజ్ చేసి ఉంటారు, నాకు తెలియదు. ఒకవేళ లేకపోతే ప్రతి ఇంట్లో కూడా ఆదివారం వచ్చేటప్పటికి గుమగుమల వాసనలు, మసాలా వాసనలు వినపడుతూ ఉంటాయి. మసాలాలన్నీ వేసావు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసావు, కానీ ఉప్పు వేయకుండా దించేసావు అమ్మ. నువ్వు ఎలా ఉంటుంది కర్రీ? తినలేం కదా. ఉప్పు రుచినిస్తుంది. ఈరోజు మనం కూడా ఈ లోకానికి రుచినిచ్చేటువంటి వారు ఉండాలి. మన మాటలు, మన చేతలు, మన చూపులు, మన నడకలు, మన ప్రవర్తన ప్రపంచానికి రుచినివ్వాలి. అర్థమవుతుందండి? నేను రీసెంట్గా రాజమండ్రి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఒక జ్యూస్ పాయింట్ చాలా ఫేమస్ అక్కడ. చాలా అద్భుతమైనటువంటి జ్యూస్ చేస్తాడు. అంటే ఫ్రూట్ ఎక్కువ, ఐస్ తక్కువ వేసి చాలా మంచిగా క్వాలిటీ జ్యూస్ అనమాట. ప్రైస్కి తగ్గ మంచి క్వాలిటీ ఇస్తాడు. నేను కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను ఆ జ్యూస్ని. తాగిన తర్వాత ఒకరోజు అన్నాను, ఒక సిన్సియర్ అడ్వైస్ బ్రదర్, చాలా చక్కగా చేస్తున్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి. చాలా షాపుల వాళ్ళు మొదటైతే చక్కగా ఇస్తారు, కానీ కొంత బిజినెస్ పెరగగానే కల్తీ ఇచ్చేస్తుంటారు, సరిగ్గా క్వాలిటీ మెయింటైన్ చేయరంటే ఆయన పుసుకుమని ఒక మాట అన్నాడండి. ఆ మాట నాకు వెంటనే గూస్ బాంబ్స్ వచ్చేసినాయి. ఆ మాట వినగానే ఎంత సంబరపడిపోయానంటే, ఎంత గూస్ బాంబ్స్ వచ్చినాయి అంటే, అతను ఒక మాట అన్నాడు, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము కల్తీ చేయమన్నాడు. ప్రైజ్ గాడ్. ఇది కాదా లోకానికి ఉప్పు అయి ఉండటం అంటే ఏంటో? ఇది కాదా లోకానికి వెలుగు ఉండటం ఏంటో? మేము అందరూ కూడా చాలా, నాతో పాటు ఒక 10-15 మంది కస్టమర్స్ ఉన్నారు. ఆ మాట విన్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మేము ఇలాంటి కల్తీ చేయం. మీరు ఎప్పుడు వచ్చినా సరే, ఆఫ్టర్ 10 years వచ్చినా సరే, ఈ జ్యూస్ ఇదే క్వాలిటీ ఉంటుంది. ఇది కాదా లోకానికి ఉప్పు అయి ఉండటం అంటే ఏంటో? ఈజ్ ఇట్ నాట్ ఏ కౌంటర్ కల్చర్? ఇది కాదా దేవుని సువార్త ప్రకటించడం అంటే ఏంటో? కొన్ని సందర్భాల్లో మైక్ తీసుకొని మనం దేవుని సువార్తను ఏమండి పోడియంస్ బద్దలు కొట్టి చెప్పడం కంటే మన సాక్ష్య జీవితం, నిజంగా మనం ప్రభువుతో నడుస్తున్నటువంటి ఆ విధానము ప్రజలు గమనిస్తున్నప్పుడు మన దేవుని మహింపరచగలుగుతారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో మొదటి దీపం ఏంటి? ఆరిపోయిన దీపాలు శరీరానుసారులు. రెండో రకమైనటువంటి దీపం, అది బాగా కనెక్ట్ అవుతుంది మనకి ఈ రోజునప్పుడు. ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాలు. పాస్టర్ గారు ఎవరండి వీళ్ళు అంటేనంటే, నామకార్థ క్రైస్తవ జీవితం. నామకార్థ క్రైస్తవ జీవితం, పేరుకు మాత్రమే క్రైస్తవులు. దే ఆర్ నామినల్ క్రిస్టియన్స్. మేము కూడా పాస్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామండి, మా ఫాదర్ కూడా చర్చ్ ఎల్డర్ అండి, లేకపోతే మా యొక్క ముత్తాతలు కూడా వారు డీకన్స్ అండి అని చెప్పుకుంటాం. కానీ దేవుని యొక్క నామాన్ని మహింపరచినటువంటి వారు ఉంటాం. ఏదో ఆదివారం మనం ట్రెడిషనల్గా దేవుని సన్నిధికి వచ్చేస్తుంటాం, కానీ మిగతా 6 రోజులు లోకల్లోనే జీవిస్తుంటాం. ఆదివారం ఒక 2 hours దేవుని సన్నిధిలో గడుపుతుంటాం, దేవదూతల్లా ఉంటాం మనం. కానీ మిగతా 6 రోజులు దేవునికి దూరంగానే బ్రతుకుతుంటాం. వీరినే నామకార్థ క్రైస్తవులు అన్నారు. పేరుకు తగిన జీవితం లేదు. అలెగ్జాండర్ ది గ్రేట్, ఎంతమంది తెలుసు? హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ అలెగ్జాండర్ ది గ్రేట్? హూ ఈజ్ ద గ్రేట్ కాంకరర్ అండ్ ఈ ప్రపంచంలో గొప్ప వీరుడు, జగజ్జేత. మన భారతదేశాన్ని కూడా జయించాడు. అతని కత్తికి ఎదురులేదు. ఆయన ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళానడట, సముద్రమా నువ్వు కూడా ఒక భూభాగం అయితే, ఒక దేశం అయితే నిన్ను కూడా జయించుండేటువంటి వాడిని. ఒకరోజు అంటాడు, ఆకాశానికి నిచ్చెనుంటే బాగుండేది పరలోక రాజ్యానికి, ఆ నిచ్చెని వేసుకెళ్ళి దేవుని కూడా జయించేటువంటి వాడిని. నాకు జయించడానికి ఇంక భూభాగాలు లేవా, నాకు జయించడానికి ఇంకా రాజులు లేరా అని ఫెడప్ అయిపోయాడు. ఆ వ్యక్తి ఒకరోజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక సైనికుడు, తన సైన్యంలో పనిచేసే సైనికుడు యుద్ధంలోంచి వెనుదిరిగి వచ్చేస్తున్నాడు, భయపడి వచ్చేస్తుంటే, సహోదరుడా, మై డియర్ ఫ్రెండ్, ఎందుకు నువ్వు క్విట్ అయిపోయి వచ్చేస్తున్నావు? ఎందుకు వచ్చేస్తున్నావు అంటే, రాజా భయం వేస్తుందయ్యా, భార్య పిల్లలు గుర్తొస్తున్నారయ్యా, ఎందుకో చచ్చిపోతాను భయం వేస్తుంది, ఇప్పటికే చాలా గాయాలు నాకు కలిగినాయి, అందరు బట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నప్పుడు, వాస్తవానికి అక్కడే చంపేయాలి అలెగ్జాండర్. ఆ టైంలో ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యూ మై డియర్ బ్రదర్. ఒకవేళ నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు కాబట్టి టెల్ మీ యువర్ నేమ్ సో దాట్ నీ రెమ్యునరేషన్లో కొంత తగ్గిస్తాను, అందరూ బట్టి నీ పేరేంటో చెప్పు అన్నప్పుడు అతను అన్నాడట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. ఒరిజినల్ అలెగ్జాండర్ ఉన్నాడు, సైనికుడి పేరు కూడా ఏంటి? అలెగ్జాండరే.
వెంటనే అలెగ్జాండర్కి ఎక్కడైనా కోపం వచ్చేసిందటండి. అప్పటి వరకు బీపీ మామూలుగానే ఉంది. ఎప్పుడైతే ఆ మాట నా పేరు కూడా అలెగ్జాండర్ అని చెప్పగానే బీపీ వచ్చేసింది. రే, నా పేరు పెట్టుకుని యుద్ధంలో తిరిగి వచ్చేస్తావరా? ఈ అలెగ్జాండర్ యుద్ధానికి వెళ్తే గనక శత్రువుని చంపడం లేకపోతే చచ్చిపోవడం, యుద్ధానికి కానీ అవతల వైపు ఎంత గ్రేట్ ఎనిమీ ఉన్నా సరే భయపడేది లేదురా. కానీ నా పేరు పెట్టుకుని నా పేరుకు కళంకం తీసుకొస్తావా? ఐ హ్యావ్ గివెన్ యూ 2 chances. ఐ హ్యావ్ గివెన్ యూ 2 options టుడే. నీకు 2 options ఇస్తాను. ఒకటి, పేరన్నా మార్చేసుకో, బ్రతుకన్నా మార్చేసుకో. చెప్తారు నాతో? పేరన్నా మార్చేసుకో, బ్రతుకన్నా. ఏంటి పేరు మార్చుకోవడం అంటే, అలెగ్జాండర్ని తీసుకుని వెంకన్నో పొలన్నో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో సుఖించాయి. యుద్ధంలోకి ఎప్పుడు రావద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు, పేరు మార్చేసుకో. లేదు సార్, ఈ పేరు మా తండ్రి చాలా ఒక అంబిషియస్గా పెట్టాడు. ఈ పేరు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి నా తండ్రి ఈ పేరు పెట్టాడు. అందుని బట్టి ఈ పేరుతోనే ఉంటానంటావా? గో బ్యాక్ టు వార్ అగైన్. బ్యాటిల్ విత్ ఎనిమీస్ అంటిల్ యూ డై. నువ్వు చచ్చిపోయేంత వరకు వారితో ఏం చేయి, యుద్ధం చేయి. రాబోతున్న దినాల్లో నా పేరు పెట్టుకుని నీవు యుద్ధం నుంచి బయట తిరిగి వచ్చేస్తే నా పేరుకు కళంకం వస్తుంది, నా పేరుకు మచ్చ వస్తుంది. అలెగ్జాండర్ అనేటువంటి వాడు యుద్ధం నుంచి వెనుతిరిగి వచ్చేసాడని చెప్పి చరిత్రలో నా పేరుకు కళంకం వస్తుంది. కాబట్టి పేరున్నా మార్చుకో, బ్రతుకన్నా మార్చుకో. ఇది ఒక్క విషయాన్ని చెప్తాను. ఒక సామాన్యమైనటువంటి రాజు, ఇంతలో కనబడి అంతలో మామిపోయి నీటి ఆవరణ బ్రతుకలిగినటువంటి ఆ రాజు తన పేరుకు కళంకం వస్తేనే ఎంత బాధపడితే, రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించింది. అక్కడ తమ్ముడు వర్షిప్ చేస్తూ సమీపింపురాన్ని తేజస్సు అమరత్వం కలిగినటువంటి ఆ దేవాదేవుడు నిజంగా యూనివర్స్ అంతా కూడా విడిచిపెట్టి, సో అతి సామాన్యుడిని మన దగ్గరికి మనం రక్షించడానికి, తన ఉండు స్థానంలో మనల్ని ఉంచడానికి ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది. కెన్ వి కాంప్రహెండ్ హిస్ లవ్? ఆయన యొక్క ప్రేమను మనం కాంప్రహెండ్ చేయగలమా? ఇట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్, ఇట్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ కదా. దేవుని ప్రేమ వర్ణించగలం ఆయన ప్రేమను. అంత ప్రేమ చూపించి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆయన సంఘములో మనల్ని సభ్యులుగా చేసి రాజుల యాజక సమూహంగా పిలిచినప్పుడు, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఆయన రాయబారులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఆయన రిప్రజెంటేటివ్స్గా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, మనం గనక మన ప్రభు నామానికి కళంకం తీసుకొస్తే ఆయన ఆలోచన చేయడా? ఆయన ఆలోచన చేయడా? ఆఫ్టర్ ఆల్ ఒక రాజే తన పేరుకు కళంకం వస్తుంటే అంత బాధపడితే, మన ప్రభు పేరు పెట్టుకుని ఈ లోకంలో బ్రతుకుతున్నాం. హూ ఆర్ యూ అంటే వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్తున్నాం. కానీ ఎన్నిసార్లు మన ప్రభు నామానికి అవమానం తీసుకొచ్చాం? మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. నా ప్రియదేవచనాగమ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల వివరణ మీరు ఆల్రెడీ వినుంటారు మీ దైవ సేవకుడి నుంచి. ఆ ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘంతో మాట్లాడుతుంటాడు. సంఘమా, మీరు చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి. నువ్వు వెచ్చగా ఉండద్దయ్యా, అది నాకు అస్సలు నచ్చదు. మీ మీద ఉమ్మి వేస్తాను. ఉంటే చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి. జ్యూల్ మైండ్. 2 పడవల మీద కాలేసేటువంటి అనుభవాలు మనకు దీవెన కాదు, మనకు ఆశీర్వాదం కాదు. మరి ఈరోజున ప్రజ్వలించే దీపాలుగా ఉందుముగాక. ఆరిపోయే దీపాల గురించి మనం ఆలోచన చేయట్లేదు. వారు లోకస్తులు, వారిని మనం వెలిగేటువంటి దీపాలుగా మార్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒకవేళ నువ్వు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాల వల్ల నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నట్లయితే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ స్ట్రైట్లీ త్రూ హిస్ సర్వెంట్. దేవుడు తన దాసుని ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టేసేయండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, నీతి ఫలాన్ని ఫలించండి, వెలుగు ఫలం ఫలించండి, ఆత్మఫలం ఫలించండి, భక్తిని సీరియస్గా తీసుకోండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీ మీద కురిపించబడకుండా ఉంటాయా? ఇఫ్ యూ ప్రాస్పర్డ్ ఇన్ స్పిరిట్, యూ క్యాన్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధులుతున్నప్పుడు అన్ని విషయాల్లో వర్ధులుతావు. ఇఫ్ యూ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. నీ జీవితంలో స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, బ్రేక్ త్రూ కావాలన్నా, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి రావాలన్నా సరే నువ్వు ఆత్మలో వర్ధిల్లండి. ప్రజ్వలించేటువంటి దీపాలుగా ఉండండి. 3వ రకమైనటువంటి దీపం ప్రజ్వలించేటువంటి దీపాలు. ఈ దీపాలు సమృద్ధి జీవంతో నింపబడతాయి. ప్రభు కోసం వెలుగుతారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని మహింపరచడం కొరకు వారు జీవిస్తారు. మీరు యెషయా గ్రంథం 60:1 వస్తారు, చదవండి. టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఐజియా 60th chapter verse 1. 60:1.
నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ, అరైజ్ అండ్ షైన్. దేవుని సేవకుడిగా పిలిపిస్తున్నాయి, అరైజ్ అండ్ షైన్, ద లైట్ హ్యాస్ కమ్ అపాన్ టు యూ. నీ మీద వెలుగు వచ్చి ఉన్నది. తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. భారతీయులుగా మనం చాలా గర్వించాలి ఒక దేవుని సేవకుని బట్టి. ఈజ్ నన్ అదర్ దాన్ సెయింట్ థామస్. జూలై 3న మన భారతదేశంలో ఇండియన్ ప్రేయర్ డే, ఇండియన్ క్రిస్టియన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ ఇట్? July 3rd is the date. On that day we celebrate Indian Christian Day. నేను కాకినాడలో అదే రోజున ఒక మ్యాసివ్ క్రూసేడ్లో మాట్లాడడం జరిగింది. సో ఆ క్రూసేడ్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఒక ప్యాషనేట్ గాడ్స్ డిసైపుల్ సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చి మలబార్ అనే ప్రాంతానికి, కేరళ అనే ప్రాంతానికి వచ్చి ప్రభు కోసం వెలిగాడండి. బ్రాహ్మణులు అందరూ కూడా అక్కడ ఉదయాన్నే లేచి వారు ఏం చేస్తుంటారంటే దే యూస్ టు వర్షిప్ సన్. ఈవెన్ ఇన్ ఇండియా సమ్ పీపుల్ వర్షిప్ ద క్రియేషన్. ఉదయాన్నే లేచి పాపోహం పాపకర్మ పాపాత్మ పాపసంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా సర్వనాస్తి తుమామి శరణం మమ ఓం శాంతి అని చెప్పి సూర్య నమస్కారం చేస్తారు. దే వర్షిప్ సన్. అలా ఒక నీటిలో, ఒక నదిలో వారందరూ కూడా ఏం చేస్తారంటే స్నానం చేస్తూ వారు ఏం చేస్తారంటే ఇక్కడి వరకు మునిగి సన్ పూజిస్తూ ఉన్న టైంలో, అదే టైంలో సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడు. AD 52లో కేరళకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పూజ చేస్తుంటే అడిగాడు, హూమ్ డూ యూ వర్షిప్? వీ వర్షిప్ ద గాడ్ సన్ అని ఎప్పుడైతే చెప్పగానే, సన్ సూర్యుడు దేవుడు కాదు కదా, సూర్యుడు అనేటువంటి వాడు దేవుని చేత సృష్టించబడిన సృష్టి కాబట్టి. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే పక్కల్ని ఆడుకో బాబు అన్నారు. ఏమన్నారు? పక్కల్ని ఆడుకో బాబు అంటే, లేదయ్యా మీరు చేస్తున్న తప్పు. నేను ఈ రోజున ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎ ట్రూ గాడ్ టు యూ, మీకు నిజమైనటువంటి దేవుని పరిచయం చేస్తానని ఆ యొక్క నదిలో అతను కూడా దిగి, ఒకవేళ మీ సూర్యదేవుడైతే నిజమైనటువంటి దేవుడైతే మీరేం చేస్తారంటే, ఈ యొక్క సంజ వారుస్తున్నారు కదా, మీరు సంజ వార్చడం అంటే నీళ్ళు ఇలా తీసుకుని ఇలా వేస్తుంటారండి. నీళ్ళు ఇలా తీసుకుని పూజ చేస్తూ ఇలా వేస్తుంటారు. సంజ వారుస్తున్నారు కాబట్టి మీరు అలా సంజ వారుస్తున్నప్పుడు మీరు ఆ నదిలో నీళ్ళని ఇలా తీస్తున్నప్పుడు, దోషులతో ఇలా తీస్తున్నప్పుడు ఆ నీళ్ళలో గుంట పడాలి. ఆ తర్వాత నీటిని అలా పైకి వేస్తున్నప్పుడు ఆ యొక్క నీటి బిందువులు అలా నిలిచిపోవాలి. యు జస్ట్ ప్రే అండ్ డూ ద మిరాకిల్ ఓవర్ హియర్ అన్నప్పుడు వారు ఎంతసేపు ప్రయత్నం చేసినా సరే అక్కడ గుంట పడట్లేదు, నీళ్ళు అక్కడ నిలబడట్లేదు. ఎందుకంటే ఎర్త్ హ్యాస్ ఎ గ్రావిటీ కదా, భూమికి ఏముంది? గ్రావిటీ ఉంది. గ్రావిటీ ఇస్ 9.8 కదా, మనకు తెలుసు. సో ఏదైనా వస్తువు పైకేస్తే అది కింద పడుతుంది, బికాస్ ఎర్త్ హ్యాస్ గాటన్ గ్రావిటీ పవర్. సో అప్పుడు దేవుని సేవకుడు ఎవరు? సెయింట్ థామస్ ప్రార్థన చేసుకుని, ప్రభు భారతదేశంలో నీ వెలుగు ప్రకటించబడాలి అంటే, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ అద్భుతాన్ని నువ్వు జరిగించాయని చెప్పి, నీ స్వార్థ కొరకు నేను అడుగుతున్నాను అని చెప్పి నీటిని ఎప్పుడైతే ఇలా తీసాడో అక్కడ గుంట పడటం ఆ బ్రాహ్మణులు చూశారో, నీటిని ఎప్పుడైతే ఇలా పైకి వేయగానే నీళ్ళు నిలిచిపోవటం ఆ బ్రాహ్మణులు చూసినప్పుడు వెంటనే ఆ నది నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నారో అక్కడ 8 మంది బ్రాహ్మణులు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పుంగవులు మొదటిసారిగా AD 52లోనే యేసుక్రీస్తు ప్రభు తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. సంబడి షౌట్ హల్లెలూయా. అలా భారతదేశానికి సువార్త వచ్చింది. అతను గోండోఫోరస్ అనే రాజు, అతని సామంత రాజులు 8 మంది ప్రభువుని నమ్ముకున్నారు. సత్యం ఎప్పుడైతే అనేక మందికి వివరించబడుతుందో, సత్యం ఎప్పుడైతే రివీల్ అవుతుందో, సో అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్న టైంలో కొంతమంది మత ఛాందస్వాదులు యాంటీ క్రిస్టియన్ ఎలిమెంట్స్ ఆ వ్యక్తిని బళ్ళాలతో పొడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఈడ్చుకుంటూ ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడు. అది చెన్నై పట్టణం. ఇప్పుడు చెన్నై అని పిలువబడుతుంది, పూర్వం మెడ్రాస్ అని పిలువబడేది. ఆ ప్రాంతంలో ఆ బళ్ళాలతో పొడవబడినప్పుడు ఒక సిలువ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభువుకి తన జీవితాన్ని సమర్పిస్తాడు. అక్కడ ప్రభువు కొరకు, మన భారతీయుల కొరకు, మన భారతదేశ రక్షణ కొరకు ఆయన మన భారతదేశంలో తన రక్తాన్ని ఒలికించాడు. ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. The blood of the martyrs is the seed of church.
సో అనేక మంది మిషనరీలు మన కొరకు రక్తాన్ని ఒలికించారు కాబట్టి నీ దగ్గరికి నా దగ్గరికి ఏమొచ్చింది? స్వార్థ వచ్చింది. ఇంత అద్భుతంగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం ఈ రోజున వారిని పిండగా మనం వచ్చాం కదా, మిషనరీని పిండగా మనం వచ్చాం. మనల్ని పిండితే ఎవరు వస్తారు? రాబోతున్న తరాలు. ఈరోజు మనల్ని పిండితే మన బిడ్డలు దీవించబడతారా? మన తరాలు దీవించబడతారా? అలా మనం జీవించగలుగుతున్నాము? ఆలోచన చేయండి. మండేటువంటి వారు, ప్రజ్వలించేటువంటి దీపాలు. నా ప్రియ దేవచన, ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్ బై గివింగ్ సమ్ ఇన్సైట్స్. అసలు మండాలి అని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి మండాలని ఆశ ఉంది? నిజంగా చెప్దాం, సీరియస్గా ఆలోచన చేద్దాం. ఎంతమందికి లార్డ్ నేను బాప్తిసమిచ్చి యోహాను వలె మండాలి? ఎంతకాలం ఇంకెలాంటి క్రిస్టియానిటీ మనం లీడ్ చేస్తాం? ఎందుకు మన జీవితంలో దీవెన పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు? గొర్రెకి బెత్తుడితో కన్నట్లుగానే మన ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే కారణం ఎప్పుడైనా ఆలోచన చేశారా? నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ భార్య ప్రయాసపడుతుంది, ఎందుకు హ్యాపీనెస్ లేదు ఇంట్లో? ధనం సరిపోవట్లేదు, జాబ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఎందుకో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించకపోవటానికి కారణం ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు అంటున్నాడు, నువ్వు మండితే, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మలో, వాక్యంలోను, ప్రార్థనలోను, సహవాసంలో, రొట్టె విరుచుట్లోను, మారు మనసుకి తగిన ఫలాలు ఫలించట్లోను, నీతి ఫలాలు ఫలించట్లోను, ఆత్మ ఫలాలు ఫలించట్లోను మీరు ఎప్పుడైతే ముందుంటారో, మీరు ఏదైతే కోరతారో సమస్తాన్ని మీకు ఇస్తాను నేను. ఆయనకి ఏం తక్కువ అండి? మన ప్రభువుకి ఏం తక్కువ? నీ సమస్యను ఆయన పరిష్కరించలేడా? దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్ కదా. ఉడికిన శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు, ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇచ్చినటువంటి వాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినటువంటి దేవుడు. నిజంగా ఆ యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడు అని గిబియాలోను, చంద్రుడు అని అయ్యాల్లోను ఆగిపోమంటే సూర్యచంద్రులు నిలిచిపోయి, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 4 దినాల సమాధిలో ఉన్నటువంటి లాజర్ను కంఫోర్ట్ అని ఎప్పుడైతే పిలవగానే లాజరు బయటకు వచ్చాడు కదా. ఆయనకి అసాధ్యమైనది ఏముంది? దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్ బికాస్ ఈజ్ అ క్రియేటర్. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కానీ నువ్వు ప్రజ్వలించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నువ్వు వెలగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. లియోనార్డో రావెన్హిల్ ఎంతమంది తెలుసండి ఈ సేవకుడు? ప్రైజ్ గాడ్. ఓకే, ప్రతి దైవజనుడు, ఆత్మల పట్ల భారం కలిగిన ప్రతి దైవజనుడు కూడా లియోనార్డో రావెన్హిల్ బుక్స్ చదువుతాడు. కాబట్టి మీరు కూడా చదవండి, వెరీ ఇన్స్పైరింగ్ బుక్స్. నేను చదువుతూ ఉంటాను. లియోనార్డో రావెన్హిల్ ఒక మాట అన్నాడు, ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్. చెప్పండి ఈ మాట, ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్. నువ్వు ప్రకాశించాలి అంటే మనందరం కూడా జ్యోతిలోలే ప్రకాశించాలి. మనం స్టార్స్లా ఉండాలని కోరుకుంటాం, కానీ స్టార్స్లా ఉండాలి, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్లా ఉండాలి, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్లా ఉండాలి. దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ దీవెన వచ్చేయాలని నువ్వు కోరుతున్నావు, ప్రకాశించాలని కోరుతున్నావు. ప్రకాశించాలనేటువంటి నైతిక హక్కు కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. నువ్వు మంటక తప్పదు. నువ్వు ప్రకాశించాలి అంటే మండాలి. ఈరోజు పాల్ ఎమాన్యుయల్ గురించి దైవజనులు చక్కటి సాక్ష్యం చెప్పారు. జాన్ వెస్లీ మా అన్న గురించి మంచి సాక్ష్యం చెప్పారు. ఈరోజు మేము ప్రకాశిస్తున్నాం. భారతదేశంలో మా స్తోమత తగినట్లుగా దేవుడు కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని వాడుకుంటున్నాడు, అనేక కుటుంబాలకు దీవెనకరంగా చేస్తున్నాడు. ఈరోజున ప్రకాశవంతమానంగా ఉన్నామంటే, మీ దైవజనుడు ఈ రోజున అమెరికాలో, చికాగోలో ఇంత మంచి సంఘాన్ని మీ దైవజనుడు కలిగి ఉన్నాడంటే ఆయన ప్రకాశిస్తున్నాడు. ఈరోజున అమెరికాలో ఎక్కడికి వెళ్తున్నా సరే మాథ్యూస్ వట్టిప్రోల్ గారు అంటే అందరూ మాట్లాడతారు, చక్కటి పరిచర్య ఆయన చేస్తున్నారు. నేను న్యూజెర్సీ వెళ్ళినప్పుడు, సో ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు, నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఎట్ బ్రదర్స్ చర్చ్ అన్నప్పుడు అందరూ మంచి సాక్ష్యం చెప్తున్నారు. అంటే మీ దైవజనుడు ప్రకాశిస్తున్నాడు, ఇజంట్ ఇట్? అలా ప్రకాశించడానికి దైవజనుడిలో ఉన్నటువంటి ఇంకొక యాంగిల్ ఏంటో తెలుసా? అది మీకు కనపడకపోవచ్చు, ఆయన మండుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మండేటువంటి వాడే ప్రకాశించగలుగుతాడు. ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్. నువ్వు ప్రకాశించాలంటే మండాలి. పరిశుద్ధాత్మ మంట మీలో ఉండాలి. మన సన్ గురించి మనం ఆలోచన చేస్తున్నారు. మన సన్ని సూర్యగోళం అంటారు. అందులో సూర్యగోళాన్ని ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏమన్నా రీసెర్చ్ ఏమైనా చేయగలరా? ఎందుకంటే అది బర్న్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ ఫైర్ బాల్. అలా ఫైర్ బాల్ కాబట్టి అది మండుతుంది కాబట్టి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశతను మన యొక్క భూలోకానికి అది ఇవ్వగలుగుతుంది. నక్షత్ర మండలానికి లైట్ ఇవ్వగలుగుతుంది. నువ్వు కూడా ఈ లోకానికి లైట్ని పంచాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బి ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ యాజ్ జీసస్ డిజైర్స్, ఆయన మనల్ని ఆశించినట్లుగా మనం కూడా ప్రకాశించాలంటే మనం మండాలి.
పరిశుద్ధాత్మ మంట మనలో ఉండాలి. ప్రార్థనలో సమయాన్ని గడపాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. మనం మండేటువంటి వారుగా ఉండాలి. చిన్న ఎనాలజీ చెప్తాను. మీరందరూ ఎంతమంది వంట చేస్తారని ఇంట్లో? అయితే స్విగ్గీ, జొమాటోలు ఇవి ఆర్డర్ చేసుకుంటారా? ఇంట్లో వండుకుంటాం కదా. ఎప్పుడైతే ఆ స్టవ్ మీద మనం ఎప్పుడైతే ఆ యొక్క పాత్ర పెట్టి వంట చేస్తున్నప్పుడు ఆ పాత్ర దగ్గరికి, ఆ స్టవ్ దగ్గరికి క్రిమికీటకాదులు, బ్యాక్టీరియా ఇవి రావు. మనం వంట అంతా క్లోజ్ చేసిన తర్వాత, ఆ స్టవ్ అంతా చల్లబడిపోయిన తర్వాత, ఆ పాత్ర అంతా చల్లబడిపోయిన తర్వాత అప్పుడు బ్యాక్టీరియా వస్తుంది. ఇజంట్ ఇట్? ఆర్ యు గెటింగ్ దిస్? అర్థమవుతుందండి? ఎందుకు? అది మండుతున్నప్పుడు ఏ బ్యాక్టీరియా, ఏ క్రిమికీటకాదులు, చిన్న చిన్న జర్మ్స్ ఎందుకు రాలేదు? పదార్థం చల్లబడిపోయినప్పుడు, స్టవ్ చల్లబడిపోయినప్పుడు ఎందుకు అక్కడ సూక్ష్మక్రిములు ఉన్నాయి? వాట్ ఈస్ ద రీజన్? మంటున్న చోట క్రిమికీటకాదులు రావు. చల్లబడిపోయిన తర్వాత చెప్పండి, ఆ వైరస్ కావచ్చు, క్రిమికీటకాదులు కావచ్చు, ఆ జర్మ్స్ వచ్చేస్తుంటాయి. అది మన స్పిరిచువల్ లైఫ్కి మనం అప్లై చేసుకుంటే, ఇఫ్ యు బర్న్ విత్ ద హోలీ స్పిరిట్, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, నిన్ను నిరుత్సాహపరిచే శక్తులు నీ దగ్గరికి వచ్చినా అవి ఏమవుతుంటాయి? కాలిపోతాయి. కానీ నువ్వు చల్లబడిపోయావనుకోండి, సాతాడు ఈజీగా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? టెంప్ట్ చేస్తాడు. ఈజీగా వాడి యొక్క ఉచ్చుల్లోకి వెళ్ళిపోతుంటాం. నిరాశ అంటే ఉచ్చుల్లోకి వెళ్ళిపోతుంటాం. సాతాను యొక్క వాడి యొక్క ఆయుధ సామాగ్రిలు ఉన్నట ఒక వెపన్ చాలా అరిగిపోయి ఉంటుందట. వాడి దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, కానీ ఒక వెపన్ మాత్రం చాలా అరిగిపోయి ఉంటుంది. కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? వండర్ఫుల్. డిస్కరేజ్మెంట్ అనేటువంటి ఆ వెపన్, ఆ బాణం బాగా అరిగిపోయి ఉంటుందట. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ప్రయోగిస్తాడు. అది దైవ సేవకులను స్పేర్ చేయడు, విశ్వాసులను స్పేర్ చేయడు. సో దేవుళ్ళు ఉన్న ప్రతి ఒక్కరి మీదకి ఆ బాణం వదులుతాడు. అందరిని బట్టి బాగా అరిగిపోయి ఉంటుంది అది. ఆ డిసప్పాయింట్మెంట్ కూడా నువ్వు జయించాలంటే ఏలియా తన జీవితంలో ఆ డిసప్పాయింట్మెంట్ అనే బాణానికి గురవుతాడు. అందరూ బట్టి ప్రభు ఇంతవరకు చాలేనని తీసేసుకున్నప్పుడు దేవుడు ఆ టైంలో ప్రార్థన చేసినటువంటి ఏలియాకి దేవుడు సహకరించాడు. ఒక దూతను పంపించి కెరీతు వాగు దగ్గర పంపించి, కెరీతు వాగు దగ్గర దేవుడు అతని పట్ల కన్సర్న్ కలిగి ఉన్నాడు. కెరీతు వాగు దగ్గర ఏలియాని దేవుడు పోషించాడు. కెరీతు వాగు దగ్గర దేవాదేవుడు ఒక నూతన ద్వారాన్ని ఏలియా కోసం తెరిచాడు. ఎందుకు తెలుసా? డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పటికీ మనలో మండేటువంటి గుణం ఉంటే కనుక దాన్ని జయించగలుగుతాం. ఆమేన్, ఆమేన్. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎందుకంటే జాన్ ఎప్పుడు పుట్టాడు? 2000 years బ్యాక్ పుట్టాడు. ఇప్పుడు 2024 మనం ఇక జైన్ తెలుగు సర్వీస్లో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మండటం కాదా, వెలగటం కాదా? అతని జీవితం మనకెంతో ఆదర్శప్రాయంగా లేదా? నేను గమనిస్తూ వచ్చాను. సో యోహాను జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏంటి, యోహాను ప్రకాశించడానికి కారణాలు ఏంటో అతని జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాన్లో చూసేది హ్యూమిలిటీ. ఏం చూస్తాం? హ్యూమిలిటీ. ఎంత తగ్గించుకున్నాడు. ప్రభువా, నీ చెప్పులు వారు మోయటానికి కూడా నేను పాత్రుని కాదయ్యా. ఎంత హ్యూమిలిటీ. హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. సంఘములో కానీ సొసైటీలో కానీ ఎవరైతే హ్యూమిలిటీని చూపిస్తారండి, వారు దేవుని కృపకు పాత్రులు అవుతారు. గర్వించేటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా దీవించలేడు. తగ్గేదే లేదని మాట్లాడేటువంటి వారి జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. సో 2 years బ్యాక్, 1 year బ్యాక్ అందరి డైలాగ్ ఇదే, తగ్గేదే లేదని మాట్లాడేవారు. మన బైబిల్ గ్రంథంలో కూడా ఫరో తగ్గలేదండి, తగ్గేదే లేదు. యెహోవా ఎవడన్నాడు? ఆ ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యాడు. నెబుకద్నెజర్ తగ్గేదే లేదన్నాడు. ఏమైంది? పిచ్చోడైపోయి గడ్డి తిన్నాడండి. పశు స్వభావం వచ్చింది. బెల్షజర్ దేవుని మందులో ఉపకరణాలు తీసుకువెళ్ళి, దేవుని మందులో ఉపకరణాలు తీసుకెళ్ళి ఆ మత్తు పానీయాలు అందులో వేసి అనేక మందికి ఇస్తూ ఎంతో గర్వించాడు. ఎవరినైనా ఏం చేస్తాను, నేను రాజును, నేను చక్రవర్తిని. బెల్షజర్ తన జీవితంలో గర్వించాడు. వెంటనే ఆ గోడ మీద మెనే టేకలు ఫారిసిన్, అయ్యా నీ టైం అయిపోయింది అయ్యా, దేవుడు నేను త్రాసులో వేసినప్పుడు తేలిపోయావు, నీ రాజ్యం ఏం చేయబడుతుంది. గర్వించినటువంటి వారు ఏనాడు కూడా వారి జీవితంలో దీవెన పొందుకోలేరు. నాకు ఒక అంకుల్ తెలుసండి. ఆయన ఒక సెక్రటేరియట్లో ఒక బ్యూరోక్రాట్ అండి. ఆఫీసులో ఒక చిన్న అటెండర్ తప్పు చేశాడు. వాస్తవానికి అతను తప్పు చేయలేదు, కానీ అందరూ కూడా అతను తప్పు చేశాడు అనేటప్పటికి పిలిచి ఎడామెడ తిట్టేశాడండి. ఆఫీసర్ కాబట్టి తిట్టాడు, ఎందుకంటే నష్టం కలిగింది. సాయంకాలం అయ్యేటప్పటికి అర్థమైంది, హీ డిడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
ఆ వ్యక్తి చేయలేదు ఆ తప్పు, వేరే ఒకరి ద్వారా జరిగింది. కానీ తిట్టేశాడు, అందరి ముందు నిలబెట్టి తిట్టేశాడు. ఈ యొక్క అధికారి దేవుని మనస్సు కలిగినటువంటి వాడు. మీరు నమ్ముతారా? అతను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క బ్యూరోక్రాట్ అనేటువంటి వ్యక్తి, ఐఏఎస్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారు వేసుకుని ఆ స్లమ్స్లోకి వెళ్ళాడండి. స్లమ్స్లోకి వెళ్ళి డోర్ నాక్ చేసి ఇలా నాక్ చేసేటప్పటికి, ఇలా డోర్ ఓపెన్ చేసేటప్పుడు షాక్ అయిపోయాడండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన సెల్యూట్ చేస్తాడు, ఆయనకి అన్ని టీ కాఫీలు అందించేటువంటి ఒక అటెండర్ ఇంటికి ఒక ఆఫీసర్ వెళ్ళటం. ఈ రోజున చాలామంది రోజున దేవుని సేవకులు, దేవుడు వారిని బ్లెస్ చేసినప్పుడు ఏమండి ఆ యొక్క హౌస్ విజిటింగ్లు జరగవు. నేనేంటి పెద్ద పాస్టర్గా నేను వెళ్ళటం ఏంటి, నేను సంఘానికి పరిచయం చేయటువంటి అనేటువంటి ఆలోచన భారతదేశంలో చాలామందికి ఉంది. ఈయన దేవుని మనసు కలిగినటువంటి వాడు వెళ్ళి సారీ చెప్పాడండి. ఆయన అన్నాడు, 2 చేతులు పట్టుకుని, అయ్యా నేను తప్పు చేయకపోయినా మీరు నన్ను అన్నేటువంటి ఆ యొక్క అధికారం నీకుంది, ఎందుకని నాకు సారీ చెప్తున్నారు? లేదయ్యా, నా ప్రభువు చెప్పమన్నాడు సారీ, అందరి బట్టి మనసులో పెట్టుకోద్దా అని చెప్పి సారీ చెప్పి ఇంటికి వచ్చి ఎంతో మనశ్శాంతిని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఆయన ఎంతో ఇన్స్పైర్ అయిపోయాడండి. అసలు ఈయన ఎక్కడ ఈ విషయాలు నేర్చుకుంటాడు? అసలు ఇంత మంచి విర్చ్యూస్, ఇంత మంచి వాల్యూస్ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడంటే, పలానా చర్చికి వెళ్తాడని చెప్పారు ఎవరో. ఒకరోజు ఆ చర్చ్కి వచ్చాడండి. వచ్చేటప్పటికి అక్కడ ఒక మంచి కల్చర్ ఉంది. ఏంటంటే అందరూ చెప్పులు బయట విడిచిపెడుతున్నారు. ఒక 2 సహోదరులు ఆ చెప్పులు తీసుకుని చెప్పులు స్టాండ్లో పెడుతున్నారు. ఈ అటెండర్ వచ్చాడు, ఆ చర్చ్కి వచ్చిన తర్వాత చెప్పులు తీస్తూ ఉన్న టైంలో ఒక చెయ్యి తన యొక్క చెప్పులను పట్టుకుని ఇలా తీసుకెళ్తున్న టైంలో చాలా ఆశ్చర్యపోయాడు. మనం చెప్పులు ముట్టుకోవడానికి ఇష్టపడం మరొకరివి, కానీ ఒక వ్యక్తి చెప్పులు తీసుకుని స్టాండ్లో పెడుతున్నప్పుడు ఎవరని ఇలా చూశాడండి. చూసేటప్పటికి మనకి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కదా. కానీ ఆ వ్యక్తికి 150 సార్లు కొట్టుకోవడం ప్రారంభించింది. ఎందుకంటే ఏ అధికారి ముందైతే రోజు నిలబడి సెల్యూట్ చేస్తాడో, అధికారి చర్చ్ దగ్గర చెప్పులు తీసుకుని చెప్పులు స్టాండ్లో పెడుతున్నాడు. షాక్ అయిపోయాడండి, చెమటలు పట్టేస్తున్నాయి. అడిగేశాడు, ఏంటి సార్ మీరు, మీ చుట్టూరు కూడా 10 ఫోన్స్ ఉంటాయి, మీరు మొత్తం అందరినీ రాష్ట్రాన్నంతా కూడా మీరు శాసించగలరు, ఏంటి సార్ చర్చ్లో మాలాంటి 4th క్లాస్ వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పులు పట్టుకుంటున్నారా అని అంటే అన్నాడట, నా ప్రియ సహోదరుడా, నేను ఆఫీస్లోనే ఆఫీసర్ని, చర్చ్లో కాదు. నేను ఆఫీసర్ని ఎక్కడో తెలుసా? ఆఫీస్లోనే. కానీ దేవుని మందిరంలో ఆమె హంబుల్ గాడ్ సర్వెంట్. నేను దేవుని యొక్క సువార్థికుడిని, దేవుని సేవ చేసేటువంటి వాడిని. మీరు నమ్ముతారండి? ఆ వ్యక్తి చర్చ్లో కూడా ఎంటర్ అవ్వాల, అక్కడే మోకరించి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు. ఈ హంబుల్నెస్, నేను నిజంగా చెప్తున్నానండి, ఎవరైతే హంబుల్నెస్ కలిగి ఉంటారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. మీ దావీదు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తాను నేను. పాస్టర్ గారు, నేనేమి ఎగ్జాజరేట్ చేయట్లేదండి, కానీ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి విషయాన్ని. ఓ తమ్ముడు చెప్తున్నాడు, నాకు జ్వరం వచ్చినప్పుడు, చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మా దైవజుడు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ చేసి నాకు కావాల్సిన గ్రోసరీ అంతా కూడా ఆయన కొనుక్కొని వచ్చారు అని చెప్తున్నప్పుడు ఎంత స్తుతించానంటే, నిజంగా ఈ రోజుల్లో కూడా అంత హంబుల్ గాడ్ సర్వెంట్స్ ఉంటారా? ఏమండి, అతను ఏదన్నా ఒక పెద్ద ఆఫీసరా అంటే ఒక లేమెన్, ఒక యంగ్స్టర్ అండి, అతనికి 22-23 ఇయర్స్ ఉంటాయి. కానీ మందిరానికి వస్తున్నప్పుడు దైవ సేవకుడు చూపిన చొరవ, హంబుల్నెస్. నేను చెప్తున్నాను, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ యువర్ చర్చ్ విల్ బి గ్రోన్ లైక్ ఎనీథింగ్. ప్రైజ్ గాడ్. హంబుల్నెస్ మనం నేర్చుకుందాం. హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. ఈ యొక్క హంబుల్నెస్ మనం ఎవరిలో చూస్తున్నాం తెలుసండి? ఎవరిలో చూస్తున్నాం? యోహాన్లో చూస్తున్నాం. ఆ తర్వాత అతడు మండటానికి, ప్రకాశించడానికి రెండో కారణము ఇంటిగ్రిటీ. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించాడు. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించాడు. కలిపి చెరపలా, కాంప్రమైజింగ్ వర్డ్ని తీసుకెళ్ళలేదు చర్చ్కి. బిలాము బోధలు లేవు, నికోలాయితులు బోధలు లేవు, యెజబేలు బోధలు లేవు. పెర్గమ సంగమా, నీలో బిలాము బోధకులు ఉన్నారు, నికోలాతుల బోధలు ఉన్నారు. ప్రవక్తనని చెప్పుకుంటూ ప్రవక్త కానటువంటి యెజబేలు బోధలు మీలో ఉన్నాయి అని ప్రభు పెర్గమ సంఘంతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ యొక్క యోహాను గురించి అంటున్నాడు, దేవుని సంఘానికి వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించినటువంటి వ్యక్తి యోహాను. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాలంటే, అనేకులను దేవుని వైపు త్రిప్పినటువంటి వాడు యోహాను. తిష్బీడు అంటే అర్థం ఏంటంటే, ఏలియాకు ఒక మంచి పేరు ఉంది, తిష్బీడు అని. తిష్బీడు అంటే అర్థం ఏంటంటే, అనేకులను ప్రభు వైపుకి త్రిప్పేటువంటి వాడిని తిష్బీడు అంటారు. నువ్వు అనేక మంది ప్రభువుని తిప్పుతున్నావా, లేకపోతే నువ్వు తిరిగిపోతున్నావా? మనం అనేక మంది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలా,
కానీ లోకంలో ఉన్నటువంటి ఫిలాసఫీస్కి మనం తిరిగిపోతే మనం నిజమైన క్రైస్తవులం కాదు, ప్రజ్వలించేటువంటి క్రైస్తవులం కాదు. మనం తెప్పాలి అనేక మందిని, కౌంటర్ కల్చర్ని తీసుకురావాలి. అందరూ పాపం చేస్తుంటే మనము ఉప్పు వలె ప్రిజర్వ్ చేయాలా, అనేక మంది ప్రభు వైపుకి తెప్పాలి. కానీ మనం తిరిగిపోకూడదు, మన యొక్క వాల్యూస్ మనం పోగొట్టుకోకూడదు, మన యొక్క భక్తిని కాపాడుకుంటూ అనేక మంది ప్రభువుని దగ్గరికి మనం నడిపించాలి తప్పించి మనం తిరిగిపోకూడదు. అనేక మంది ప్రభు దగ్గరికి తిప్పినటువంటి వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అక్రమాన్ని ఖండించాడు. హెరోదు రాజు తన తమ్ముడు వారిని హెరోదియాని ఉంచుకుని వ్యభిచారం చేస్తున్నాడు. వెళ్ళి డైరెక్ట్గా చెప్పాడు, రాజా నువ్వు రాజు అయితే అవ్వచ్చు, నిన్ను చాలామంది ఫాలో అవుతారయ్యా, రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు, నువ్వు చేస్తున్న తప్పు, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్. ఇమ్మీడియట్గా ఆ పాపాన్ని విడిచిపెట్టు, దీవెని పొందుతా ఉంటే. ఏమంటే ఒక గాడ్ సర్వెంట్ ఒక రాజు దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా మాట్లాడగలడా? ఈ వ్యక్తి చేశాడు. ఇంకో మాట చెప్పాలంటే సత్యం కొరకు ప్రాణాలు అర్పించేశాడు. సత్యం కొరకు మహా బతికితే మనం 60-70 సంవత్సరాలండి. కానీ దేవుడు ఎటర్నిటీని చూస్తాడు. ఈ లోకం మట్టుగా మనం జీవించేటువంటి వారంగా ఉంటే మనకంటే దౌర్భాగ్యంతులు మరొకడు ఉండరట. మనం వేటి వైపు చూడాలి, మన నిత్యత్వం వైపు మనం చూడాలి, పరలోక రాజ్యం వైపు మనం చూడాలి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ ప్రభు రాజ్యం వైపు చూసేటువంటి వాడే మండగలుగుతాడు. ఐఎమ్ కంక్లూడింగ్ మై సర్మన్. చాలా టైం తీసుకున్నట్టున్నాను నేను. ఇంకొక చిన్న ఇన్సైట్ మీకు ఇచ్చేసి ప్రార్థన చేస్తాను నేను. ఇప్పుడు ఇంకోటి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఒక దీపం వెలగాలంటే దానికి ఏం కావాలి? వెరీ గుడ్. ఏం కావాలి? నూనె కావాలి. ఫస్ట్ పాయింట్ వచ్చింది. రెండోది ఏమండి? తెలుగులో చెప్పండి, నేను అంత ఇంగ్లీష్లో పూర్. ఒత్తి కావాలి. వండర్ఫుల్ అండ్ పాస్టర్ గారు చెప్పారు, ఒత్తి కావాలి. ఆ తర్వాత మరి నూనె ద్వారా ఒత్తి ద్వారా దీపం వెలిగింది, మరి దానికి ప్రొటెక్షన్ కావాలిగా. దానికి ఏం కావాలా? చిమ్నీ కావాలి. ఓకే, 3 విషయాలు. ఒకటి నూనె, రెండోది ఒత్తే, మూడోది చెప్పండి. చాలా కావాలనుకోండి, కానీ మన సందర్భాన్ని సహితంగా 3 మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, నూనె దేనికి సాదృశ్యం? వండర్ఫుల్ అండి, పరిశుద్ధాత్మకు. మీ చర్చ్ చాలా దేవుని వాక్యంలో చాలా ఎక్సెల్గా ఉన్నారండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ చర్చ్. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ట్రినిటీలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ పవర్ బట్ ఈజ్ ఆల్సో ఎ పర్సన్. పరిశుద్ధాత్మ అది ఇది అనుకుంటుందండి. వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద హోలీ స్పిరిట్. ఆయన వచ్చారు, ఆయన మన మధ్యలో ఉన్నారు అని పరిశుద్ధాత్మను పాత నిబంధనల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు కమాండ్ గో మినిస్ట్రీ చేశారు. కానీ నూతన నిబంధనలో మనతోనే ఉన్నారు. వేర్ ఎవర్ 2 or 3 గ్యాదర్ హిస్ నేమ్ హీ సెడ్ హిస్ ప్రెజెన్స్ షుడ్ బి ఓవర్ దేర్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ మన మధ్యలో ఉన్నారు. అందుని బట్టే తన సేవకుని ప్రేరేపించి సందేశాన్ని ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నారు. ఇంత అటెంటివ్గా వినటానికి సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని తీర్పు గురించి సత్యం గురించి ఒప్పింప చేస్తున్నటువంటి మీలో కన్విక్షన్ వస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆనందం వస్తుంది. ఆనందాన్ని కన్విక్షన్ ఇస్తున్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడిని మెండుగా మనం ప్రతి దినము కూడా లార్డ్ ఫిల్ మీ లార్డ్ విత్ దై స్పిరిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతి దినము నీ ఆత్మతో నింపండి అయ్యా. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు. ఆయన బయట ఉంటే ఓకే, కానీ ఎక్కడున్నాడు ఆయన? మనం రక్షించబడగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చారు. దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ వరాన్ని. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఇన్వెల్లింగ్ విత్ ఇన్ అవర్ హార్ట్స్. సో వీఆర్ నాట్ సపోజ్ టు గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడో తెలుసా మీకు? మనందరిలో రక్షించబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఎప్పుడు ఆయన దుఃఖపడతాడు అంటే చెప్పనా? క్షమించరాని మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు. అందరూ మనం క్షమించేయాలి. ఏమండి, మనం సారీ చెప్పగానే ఇట్స్ ఓకే బ్రదర్ అని చెప్పి జంటలు వేసేయాలి మన మీద. నువ్వు మాత్రం క్షమించవు. నీ భార్యను క్షమించవు, నీ భర్తను క్షమించవు, మీ పాస్టర్ గారిని క్షమించవు, లేకపోతే విశ్వాసుల్ని క్షమించవు. పాస్టర్ గారు అండి నేను కష్టంలో ఉన్నప్పుడు రాలేదు, మేము కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేయలేదు, ఆయన చాలా బిజీగా ఉంటాడు, ఎప్పుడో రాలేదని చెప్పి ఇంకా ఆ చర్చికి వెళ్తాను నేను మాత్రం పాస్టర్ గారిని క్షమించను అని చెప్పి క్షమించడానికి మనస్సు ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. మన ప్రభు ఎంత శ్రమలో కూడా ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, జస్ట్ ఫర్గివ్ దెమ్. ప్రభువులో ఉంటే క్షమాపణ.
నెల్సన్ మండేలా గురించి నేను విన్నప్పుడు అండి, నెల్సన్ మండేలా జైల్లో 16 years ఉంటాడు. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఒక హోటల్లో అందరూ భోజనం చేస్తున్న టైంలో ఒక వ్యక్తి అదే హోటల్కి వచ్చి ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేస్తే బ్యారర్ తీసుకొచ్చి తన యొక్క ఆర్డర్ని టేబుల్ మీద పెడితే నెల్సన్ మండేని చూడగానే భయంతో ఏమంటే బీపీ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతున్న పరిస్థితుల్లో భయపడుతున్నాడు, ఇలా వణికిపోతున్నాడండి నెల్సన్ మండేలాని చూసినప్పుడు. నెల్సన్ మండేలా కూడా చూశాడట. చూసి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా హ్యాపీగా తినయ్యా, ఎప్పుడో క్షమించేశాను. అతను చేసిన తప్పిదం ఏంటో చెప్పమంటారా? మీరు కనుక నెల్సన్ మండేలా లైఫ్ హిస్టరీని చదివితే ఆ నెల్సన్ మండేలా జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు రతను, ఐఎమ్ వెరీ సారీ టు సే, నెల్సన్ మండేలా దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వమంటే ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చి తన నోట్లో యూరిన్ పోసేవాడట. దాహం వేస్తుంది అని అంటే తన దగ్గరికి వచ్చి యూరిన్ పోసేవాడు ఆ నోట్లో. అతను అంటున్నాడు, నేను జైల్లో ఉన్నప్పుడు నీళ్ల కంటే ఆ జైలర్ యొక్క యూరిన్ ఎక్కువ తాగాను. అలాంటి వ్యక్తి తనకు దొరికాడు. తను ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, సర్వ అధికారాలు ఉన్నాయి అతని చేతిలో. చిటికేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, తల నరికేయండి అంటే ఇమీడియట్ మినిట్స్లో నరికేస్తారు. కానీ ఆ టైంలో సహోదరుడు అని చెప్పి తన భుజం మీద చేయి వేసి, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నీకు క్షమిస్తున్నాను, హ్యాపీగా తినవయ్యా. ఈజ్ ఇట్ నాట్ ఏ హార్ట్ ఆఫ్ జీసస్ మై డియర్ చర్చ్? అది దేవుని మనస్సు కాదా? ఆ క్షమాపణ, ఆ యొక్క మెచ్యూరిటీలోకి మనం ఎప్పుడు వెళ్తాం? అంత క్వాలిటీ, అంత స్టాండర్డ్స్లోకి మనం ఎప్పుడు వెళ్తాం మై డియర్ చర్చ్? ఆత్మ పరిపక్వతలోకి ఎప్పుడు వెళ్తాం? అంత మెచ్యూరిటీ, అదే మారు మనసుకి తగిన ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు ఇవి ఫలించమన్నాడు. కాబట్టి మన జీవితాల్లో నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇంకో మాట చెప్పనా? అబద్ధాలు ఆడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడండి. ఈజీగా ఆడేస్తాం మనం, ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, సరదాగా ఆడేస్తుంటారు కొంతమంది. అబద్ధాలు ఆడుతున్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. వెన్ వీ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్, బూతులు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మీ నోట ఎప్పుడు ఏ వచనం రావాలి? శుభవచనం రావాలి. నీ నోటి మాటలు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలి తప్పించి మన నోటి వెంట దుర్భాషలు, బూతు మాటలు, సెక్సువల్ టాక్స్, ఇంకా చెప్పాలంటే మన నోటి వెంట ఏమంటే ఇంకా ఎదుటి వారిని దూషించే మాటలు, హర్ట్ చేసే మాటలు ఉండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇలా చాలా చెప్పుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే అంశాలు. ఇంకో మాట చెప్పనా? ఆత్మానుసారం అని చెప్పుకొనొచ్చు శరీరానుసారంగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ప్రభువుని అమ్మేస్తున్నప్పుడు ప్రభువుని దుఃఖపడతాడు, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. కాబట్టి బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రతిదినము దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఒత్తే దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రేయర్ హెల్ప్ us to know the God's will. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ రివైవల్. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రేయర్ గివ్స్ యూ పవర్. ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అన్లెస్ యూ ప్రే యూ విల్ నాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని శక్తి నువ్వు చూడాలంటే, ఇఫ్ యూ కాంకర్డ్ డెవిల్, నువ్వు శత్రువుని ఎదిరించాలంటే, ఇఫ్ యూ కాంకర్డ్ సిన్, పాపాన్ని జయించాలన్నా, శత్రువుని జయించాలన్నా ప్రార్థన పాపాన్ని చంపేస్తుంది, పాపం ప్రార్థన చంపేస్తుంది. అందుని బట్టి ప్రార్థన చేయండి. మొదటి జాములు లేచి మీ పసిపిల్లల ప్రాణాల కోసం పిల్లల కోసం ప్రార్థన చేయండి. యవ్వన కాలంలో, టీనేజ్లో రక్షించబడాలని ప్రార్థన చేయండి. ఈ కల్చర్లో నా బిడ్డలు రక్షించబడాలి. మనం వారికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మంచి ఎడ్యుకేషన్ కాదు, ఒక టెస్లా కారు కాదు, కానీ వారికి ఇచ్చేది రక్షణ. వారికి రక్షణ ఇవ్వగలిగితే చాలు, నీకేం అక్కర్లా. ఇందాక ఒక బ్రదర్ నాతో చెప్తున్నారు, మా పిల్లలకి ఏవేవో కాదు కానండి, నా జీవితంలో వారికి రక్షణ భాగ్యాన్ని కలిగిస్తే చాలు, అది నా జీవితం సార్థకత అవుతుంది. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? మా తల్లి, ఆమె పేరు సత్య, ప్రతిరోజు ఇప్పటికీ కూడా 3 o'clock లేచి మా కోసం ప్రార్థన చేస్తుందండి. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒకసారి 3 o'clock మేము లేచి మా తల్లి ఏం చేస్తుందని చూస్తే ఆ మోకాళ్ళ మీద ఉంటుంది, అయ్యా నా బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలి, అనేక మంది దీవెనకరంగా ఉండాలి. ఇప్పటికీ మా పరిచర్ల కోసం, మా సేవల కొరకు, రోజు పాలిమాన్యుల్ రోజున అనేక మంది దీవెనకరంగా ఉన్నాడంటే నా తల్లి ప్రార్థన. ఉదయకాల సమయంలో లేచి చేసే ప్రార్థన మమ్మల్ని ఎత్తిపడుతుందండి. ఆ ఒత్తే ఏ విధంగా ఆ లైట్ని ఎత్తిపడుతుందో నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలకు దీవెనకరంగా ఉంటాయి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. మా చర్చ్లో 24 years అయిందండి. ఒక కుటుంబానికి పెళ్ళయి గర్భఫలం లేదు. దేవుని సంఘానికి వచ్చారు,
ప్రార్థన చేశాం. అయ్యా మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించండి, ప్రార్థన చేద్దాం. దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను, సంఘం ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు అసాధ్యమైంది లేదు, డోంట్ బి డిసప్పాయింటెడ్ అన్నప్పుడు మీరు నమ్ముతారండి, 24 సంవత్సరాల తర్వాత ఆ యొక్క దంపతుల యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తా, ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వెన్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే, యూ విల్ సీ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా గొప్ప కార్యాలు చూస్తా. ప్రేయర్ ఈజ్ నాట్ ఓన్లీ టాకింగ్ విత్ గాడ్, ఇట్స్ ఎ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ ఆల్ మైటీ గాడ్. దేవునితో ఒక సంభాషణ, దేవునితో ఒక సహవాసం, ప్రార్థన. ఆ ప్రార్థన మీ జీవితాల్లో మండేటువంటి వారికి చేస్తుంది. ప్రార్థించేటువంటి వాడు మండగలుగుతాడు, వెలగలుగుతాడు. ప్రార్థనకు సమయాన్ని కేటాయించగలుగుతాడు. ఆర్ యూ స్పెండింగ్ టైమ్? ఆర్ యూ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద ప్రేయర్? సంఘ ప్రార్థనలో దైవజనులు అనేకమైన ప్రార్థనలు నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏకీపించండి. ఆన్లైన్ ప్రేయర్ ఉన్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్లో ఏకీపించండి. ఫ్యామిలీ ప్రేయర్ చేయండి, వ్యక్తిగత ప్రార్థన చేయండి, మొర్రపెట్టి ప్రార్థన చేయండి. తద్వారా మీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదం చూస్తారు. మీ డబ్బు ఇవ్వనటువంటి ఆ గ్రోత్, లేకపోతే మీ కష్టం ఇవ్వనటువంటి గొప్ప గ్రోత్ను ప్రార్థనిస్తుంది. ఆమెను చెప్పండి. దీపానికి ఏం కావాలి? చుట్టూరు చిమ్నీ కావాలి. అదేంటంటే సహవాసం. ఏంటది? సహవాసం. మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటామండి, లైవ్లో వస్తుంది కదండి, లైవ్లో వాక్యం చూస్తామండి. మేము ఎక్కడికి వెళ్ళనక్కర్లేదండి, ఇంట్లో సోఫా మీద కూర్చుని ఏసీ వేసుకుని, ఇటువైపు ఒక టీవీలో క్రికెట్ మ్యాచ్, అటువైపు ఏమో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మేము కూడా ఆత్మలో వర్ధిల్లుతామండి. మాకు సహవాసం అక్కర్లేదండి అని అంటున్నావా? అన్యోన్య సహవాసం. ఇక్కడ ఒక వ్యక్తి మండుతున్నప్పుడు నువ్వు ఆ మండేటువంటి వ్యక్తి ప్రక్కన కూర్చున్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు? మండగలుగుతావు. అర్థమైందండి? ఒకసారి బక్సింగ్ గారు ఒక పల్లెటూరికి వెళ్ళాడట. వెళ్తే వాళ్ళు చర్చికి రావట్లేదటండి, సరిగ్గా చర్చికి రావట్లేదు, ఎవరు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో ఆ రాత్రి వేళ వెళ్ళినప్పుడు అక్కడ మంట కాసుకుంటున్నారు అందరూ కూడా. వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, ఈ దైవజనుడు వారితో పాటు మంటలో కూర్చుని ఒక కాళ్ళను కట్టే, ఒక పచ్చి కట్టే, అంటే ఒక పచ్చి కొనిపెట్టి కట్టను ఆ మంటలో పెట్టాడట. పెట్టేటప్పటికి ఈ మండనటువంటి కట్టు కూడా ఆ మంటలో కలిసి ఏమవుతుంది, కాసేపటికి మండుతుంది. ఎక్కడైతే ప్రార్థనా గుంపు ఉంటుందో, ఎక్కడైతే అపోస్తుల బోధ ప్రకటించేటువంటి సంఘంలో నువ్వు కూడా ఒక సభ్యుడిగా, నువ్వు కూడా ఒక వ్యక్తిగా వారితో జాయిన్ అయినప్పుడు పాస్టర్ గారిలో ఉన్నటువంటి ఆత్మ రగులత, ఆత్మ నింపుదల, ఆ పాస్టర్ గారిలో ఆ ప్యాషన్, పాస్టర్ గారిలో ఉన్న విశ్వాసం సంఘ విశ్వాసంలోకి వస్తుంది. ఆమెన్. ఎందుకు కలెక్టివ్ ప్రేయర్ ఎందుకు చేయాలి? ఎందుకు కార్పొరేట్ వర్షిప్ ఎందుకు చేయాలా? ఏమండి, ప్రక్కన వ్యక్తి నిజంగా దేవుని గణపరుస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి మనకు ఆరాధించాలనిపించకపోయినా పక్కన వ్యక్తిని చూసి ఏం చేస్తాం? ఆ ఆత్మ మనలో కూడా వస్తుంది. కార్పొరేట్ వర్షిప్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద చర్చ్. కార్పొరేట్ ప్రేయర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద చర్చ్. ఆ ప్రార్థన, ఆ సహవాసం, డోంట్ మిస్ దిస్ ఫెలోషిప్ అండి. ఇప్పుడు కూడా చాలామంది చర్చ్కి వచ్చేసి వెనక నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటారు. వారానికి ఒక్కసారి మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, దైవజనుడిని కలుసుకుంటున్నారా? దైవజనుడికి మీ యొక్క ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారా? పాస్టర్ గారు, ఈరోజు వాక్యం ద్వారా మేము దీవించబడ్డామండి, ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ సర్మన్ టుడే. మిమ్మల్ని బట్టి సంతోషం. దైవజనులు కలుసుకుని వెళ్తున్నారా? ఇక్కడ ఫెలోషిప్ ఉందా? చాలామంది వచ్చి అలా వెళ్ళిపోతుంటారు, కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఎవరు పక్కన వ్యక్తితో కనీసం మాట్లాడరు. వెళ్తున్నప్పుడు ఒక ఫెలోషిప్ ఉందా? మీ చర్చ్లో చాలా మంచి హ్యాబిట్ ఉంది, అయిపోయిన తర్వాత ఫెలోషిప్ లంచ్ ఉంది. ఆ లంచ్లో మనందరం కూడా మనందరం ఎవరు చెప్పండి? మనందరం ఎవరు? మన కుటుంబం కదా మనందరం కూడా. వీఆర్ వన్ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్. దేవుడు మనందరిలో ఒక రక్త సంబంధాన్ని ఇచ్చాడు. ఏంటది? ఏబి పాజిటివ్, ఓ నెగిటివ్, ఈ కాదు. మనందరిలో కూడా మనందరం సిలువ రక్త సంబంధం. చెప్పండి, సిలువ రక్త సంబంధం. మనందరిలో ఒకటి ఏ రక్తం ప్రవహిస్తుంది? యేసుప్రభు రక్తం ప్రవహిస్తుంది. ఎక్కడి వారం, ఏచటి వారం, మీరందరూ కూడా ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారు, కానీ మనందరినీ కలిపింది ఆ సిలువ రక్తమే కదా. అందరి బట్టి మనందరం ఎవరు? నేను అంటాను, మా బంధువుల కంటే, మా రక్త సంబంధుల కంటే మీరే మాకు ప్రశస్తం అంటాను చర్చ్కి. మా రక్త సంబంధుల కంటే ఆత్మీయ రక్త సంబంధులే మాకు విలువ, మాకు ప్రశస్తమైనటువంటి వారు. అందుని బట్టి సంఘం ఎంత గ్రాటిట్యూడ్ ఉంటుందంటే, నేను కూడా చర్చ్ ఇంత పెద్ద సంఘం అయినప్పటికీ కూడా అనేక హౌస్ విజిటింగ్ చేస్తాను, హాస్పిటల్ విజిటింగ్ చేస్తాను. నా సమయానికి కొలది సంఘంతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉంటున్నాను. తద్వారా అది అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా సహవాసం కలిగి ఉండాలి. డిఎల్ మోడీ అంటాడు, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేస్తుంది. లోకంతో సాంగత్యం చేయొద్దండి, దేవుని ప్రజలతో సాంగత్యం చేయండి, ప్రార్థనా పరులతో సాంగత్యం చేయండి, ఆ వాక్యం ఎరిగినటువంటి పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయండి. వాళ్ళని ఆత్మీయత మీలో కూడా వస్తుంది. అంతేగాని లోకస్తులతోనూ
ఇంకో మాటలో చెప్పాలంటే ఎడిక్షన్స్తో ఉన్నటువంటి వారితో సాహసం చేస్తే వారు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మై డియర్ చర్చ్, ఐఎమ్ కంక్లూడింగ్ మై సర్మన్. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎన్ని దీపాల గురించి మనం తెలుసుకున్నాం? ఏంటవి? ఆరిపోయిన దీపాలు, ఆరిపోవడానికి సిద్ధంగా ఉండే దీపాలు, ప్రజ్వలించే దీపాలు. అతడు ప్రజ్వలించే దీపాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. యోహాను ప్రకాశించడానికి కారణం ఏంటి? ఫస్ట్ రీజన్ హ్యూమిలిటీ, సెకండ్ రీజన్ ఇంటిగ్రిటీ, థర్డ్ రీజన్ అనేక మందిని ప్రభు వైపుకి ఆకర్షించాడు, అండ్ ఫోర్త్ రీజన్ అక్రమాన్ని ఖండించాడు, సత్యం కొరకు ప్రాణాలు అర్పించాడు. ఈరోజు మనం కూడా సత్యం కొరకు ప్రాణాలు అర్పించగలిగితే ఆ జీవితాలకు మించిన జీవితం మరొకటి లేదు. జిమ్ ఎలియట్, హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ హిమ్? జిమ్ ఎలియట్. దయచేసి టెక్నికల్ టీం ఆయన ఫోటో చూపించడానికి ప్రయత్నం చేయండి. జిమ్ ఎలియట్ ఈక్విడార్ అనేటువంటి ప్రాంతంలో దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి అతని యొక్క 5 ఫ్రెండ్స్, మెడికల్ డాక్టర్స్ అండి, ఏం తక్కువ కాదు, దేవుని స్వార్థ ప్రకటించడానికి సాక్రిఫిషియల్గా ఆ యొక్క ఈక్విడార్ అనేటువంటి ప్రాంతంలో ఆకా గ్రూప్ నరమాంస, దే ఆర్ క్యానిబాల్స్, వారికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ ల్యాండ్లోకి దిగారు. ఆ ల్యాండ్లో దిగడానికి ఆ హెలికాప్టర్ నుంచి చాలా గిఫ్ట్లు వారికి పంపించారు. వారు రిసీవ్ చేసుకుని మరలా వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు పంపించేవారు. ఫోన్లో వీళ్ళకి చక్కటగా మన మీద మంచి ఒపీనియన్ ఉందని చెప్పి దిగారండి. దిగిన తర్వాత స్వార్థ ప్రకటించడానికి ఎప్పుడైతే వారు ముందుకు వెళ్ళారో, మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. మాకు హాని చేయడానికి వచ్చారో, లేకపోతే ఈ తెల్లటి బాడీస్ చాలా రుచికరంగా ఉంటాయి అనుకున్నావో తెలీదు. వాళ్ళని ఏం చేశారో తెలుసండి, బాణాలు వేసి వాళ్ళని చంపేస్తున్నారండి. వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి రక్షించుకోవడానికి. కానీ జిమ్మెలెట్ అన్నాడు, ఏ ఒక్కరు వెపన్స్ బయటికి తీయొద్దు. ప్రాణరక్షణ కొరకు మనం ప్రాణాన్ని రక్షించుకోవద్దు, కావాలంటే ప్రభు కొరకు అయితే అసాక్షులుగా మారిపోదాం. కానీ వెపన్స్ తీసి మన ప్రాణాన్ని రక్షించుకుని వారిని చంపామా? ఈక్విడార్ అనేటువంటి ప్రాంతంలో ఏ ఒక్కరు సువార్త తీసుకెళ్లారు. ఇంకా చచ్చిపోదాం ప్రభు కొరకు. మన వెనకాల వచ్చేటువంటి మిషనరీస్కి ఒక మార్గాన్ని వేద్దాం. అదే మనల్ని చంపేస్తున్నారు, బాణాలు వేసి చంపేస్తున్నారని చెప్పి మన పాకెట్లో ఉన్నటువంటి రివాల్వర్స్ తీసి షూట్ చేస్తే ఎప్పుడు ఏ మిషనరీని ఇక్కడ రానివ్వరు వాళ్ళు. మీరు నమ్ముతారండి, 5 కూడా ఆ యొక్క జిమ్ ఎలియట్తో పాటు తన ఫ్రెండ్స్ అక్కడే ప్రాణత్యాగం చేస్తారు. అయ్యా, ఈ నేలలో మా రక్తం ఒలికించబడుతుంది ప్రభు, ఈక్విడార్ అనేటువంటి ప్రాంతాన్ని మీరు రక్షించండి అయ్యా. యవ్వనస్తులండి వాళ్ళు, జీవితాలు ఉన్నాయి, యవ్వన కాలంలో ఉన్నటువంటి భార్యలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారు గుర్తు వస్తున్నప్పటికీ కూడా ఏసై కోసం ప్రాణం పెట్టాలి, ఏసై రాజులో గొప్ప బహుమానం మనం తీసుకోవాలి అని చెప్పి ఒక లెగసీతో ముందుకెళ్ళినటువంటి వారు 5, 6 అక్కడ చనిపోతారండి. సో ఆ జిమ్ ఎలియట్ అతనితో వెళ్ళిన టీం, ఆ తర్వాత ఎలిజబెత్ ఎలియట్ తన భార్య అదే లెగసీని క్యారీ చేస్తుంది. నా భర్త అక్కడికి వెళ్ళి అంత గొప్ప త్యాగం చేస్తే నేను ఎంజాయ్మెంట్ చేయనా, లేకపోతే ఈ లగ్జరీస్ నేను ఎంజాయ్ చేయనని చెప్పి వెళ్ళిపోద్ది. ఈక్విడార్ ఎక్కడ వెళ్ళిపోయి కొన్ని గ్రూప్స్తో చక్కగా వారితో మాట్లాడి ఎట్టకేళ్ళకి ఈక్విడార్కు వెళ్ళి వారికి స్వార్థ ప్రకటిస్తుంది. నిజంగా కొన్ని 100 మంది దేవుని సేవకులను తయారు చేయగలుగుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఇది ప్రజ్వలించేటువంటి దీపాలు. ఈ రోజున ఆఫ్రికన్ నేషన్లో ఒక డేవిడ్ లింగ్స్టన్ కావచ్చు, బర్మాలో ఉన్నటువంటి అదోనీరామ్ జడ్సన్ కావచ్చు, లేకపోతే భారతదేశానికి వచ్చిన విలియం కేరీ కావచ్చు, భారతదేశానికి వచ్చినటువంటి 2 శిష్యులు సెయింట్ థామస్ కావచ్చు, బర్తిలైమ్, నథానియల్, వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా మార్చబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని స్వార్థ ప్రకటించబడాలి, యేసయ్య కోసం ప్రాణత్యాగం చేసేటువంటి ఆ మండేటువంటి అనుభవంలోకి వాళ్ళు వెళ్ళారు. ప్రియదేవచనాగమా, మన జీవితాల్లో దేవుని కొరకు రోషంగా బ్రతుకుతాం. గుర్తుపెట్టుకోండి, God has given a special identity, that you are a light of this world, that you are the salt of this world. ఈ లోకానికి మనం ఎవరు? వెలుగు. మనలోంచి వెలుగు అనేక మంది చూడాలి, మనం రుచికరంగా ఉండాలి. ఉప్పు ఏ విధంగా తెల్లగా ఉంటుందో మనం కూడా తెల్లగా ఉండాలి. ఉప్పు ఏ విధంగా పదార్థాన్ని కుళ్ళిపోకుండా చేస్తుందో మనం కూడా దేవుని పరిచర్లో ముందు కొనసాగుదాం. అందులో లేచిన పెడదాం, అందులో లేచి చిన్న ప్రార్థన చేసుకుందాం. God has spoken with us in a special manner. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. యేసయ్యా, నీకోసం నేను మండాలని ఆశపడుతున్నాను, నీకోసం ప్రజ్వలించాలని ఆశపడుతున్నాను. ఏదో నామినల్ క్రిస్టియన్స్గా మనం ఉండటానికి వీల్లేదు, మనం మండాలి. లార్డ్, ఫిల్ us with your spirit, cleanse us with your word, correct us Lord with your word. ప్రభు, నీ ఆత్మ చేత నన్ను నింపండి, నీ రక్తము చేత నన్ను కడగండి, నీ వాక్యము చేత నన్ను సరిచేయండి అయ్యా అని ప్రభు సందులో. ఎస్, నేను కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా
నీ కొరకు నేను జీవించినట్టు కృప చూపించండి. కెన్ ఐ హ్యావ్ ఎ కీబోర్డ్ ప్లేయర్? ఈ ప్రత్యేకమైన సమయంలో చిన్న కన్ఫెషన్ మనం ప్రభు సన్నిధిలో చేద్దాం. ప్రభువా, నేను జారిపోకుండా, పడిపోకుండా యేసయ్యా నా చేయి పట్టుకుని నన్ను నడిపించయ్యా. యేసయ్యా నా చేయి పట్టుకుని నడిపించు. లార్డ్, హోల్డ్ మీ హ్యాండ్ అండ్ లీడ్ మీ లార్డ్. నన్ను నడిపించని ఒక చిన్న ప్రేయర్ మనం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. వస్తే నాతో పాటు కలిసి ఏకమించి పాడండి. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. Shall we all sing together? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. Shall we all lift up hands? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. Shall we all sing together, my dear church? చేయి పట్టుకో, నీ జారిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. మరొకసారి, నీ జారిపోకుండా, హృదయపూర్వకంగా, యేసు నా చేయి పట్టుకో. Our gracious Heavenly Father, we praise you, Lord, for the wonderful time that you have given us, Lord. Whatever we are today, it is by grace, not by power, not by strength, Lord. You are King of kings and Lord of lords. You are Alpha and Omega. You are the Holy One, Lord. You are the consuming fire. Thank you, Lord, for your love that have shown across of Calvary for entire humanity, Lord. Your love is eternal. I will love you with everlasting love that you have given us that promise in our lives, Lord. Thank you, Lord, for your grace. Thank you, Lord, for this church. Thank you, Lord, for this pastor. Thank you, Lord, for this congregation. Thank you, Lord, for your grace and Holy Spirit, Lord. Who are we to proclaim your gospel, Lord? Who are we to get your love in each and every day in our lives, Lord? We praise you. We give you thanks for every gracious thing in our lives, Lord. I just submit these beloved people into the hands, Lord. Let them receive power. Let them experience your glory. Let them be worship you, Lord, with all of their hearts and minds, Lord. Help them to worship you, Lord, in their adversities, not only in advantages, Lord. Help them to worship you, Lord, in all the circumstances in their lives, Lord. Fulfill every promise that have made in their lives, Lord. Be with them, guide them, and protect them by wings, Lord. Lord, I request you to extend this church territories in the name of Jesus. Those who are looking for healing right now, Lord, let them be healed in the name of Jesus. Lord, you have given us a great promise. I am the God who can heal at you, Lord. Fulfill that promise in the name of Jesus. Deliver them, Lord, in the name of Jesus. Those who are having, Lord, job issues and visa issues, Lord,
We're praying together to deliver them, to do something great in their lives, Lord. Let them be grown, let them be prospered in every area of their lives, Lord. Let them stand in the highest positions of this country. I'm also praying for the children right over here, Lord. Give them your wisdom, knowledge, and creativity. Let them stand firmly on your word. Let them be grown in fellowship, Lord. Lord, we thank you, Lord, for this church and for the pastor family. You are using mightily in this nation, not only in this nation, for entire world, Lord. You are using this family mightily. Use your servant. Give them your health. Give them your prosperity, and lead them, Lord, in a special way. Help them to glorify your name in all the times of their lives, Lord. We give you honor, give you praise, Lord. In Jesus' precious name we pray. Put your hands together to glorify the name of the Lord, the present that God has given us. Praise God. Thank you, Matthews garu, for giving me this wonderful opportunity. మీ సంఘంలో దేవుని వాక్యాన్ని అందించడానికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ. ప్లీజ్ డూ ప్రే ఫర్ మై మినిస్ట్రీ. మా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. నాకు ఒక భార్య, 2 పిల్లలు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సో మీకోసం కూడా, మీరు మాకు తెలియకపోయినా మీ సంఘం కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. సో మా యొక్క ప్రేయర్ పాయింట్స్లో ఈ చర్చ్ ఉంది. దేవుడు ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా అనేక మంది సంఘానికి తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా, అనేక మంది ప్రభు దగ్గరికి నడిపించేటువంటి బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని చేయనుగాక. స్వార్థ భారంతో నింపబడిన మీ దైవజనుడితో కలిసి మీరు పరిచయం చేయండి. అనేక మంది ఇండియన్స్ చాలామంది ఉన్నారు ప్రభు నమ్ముకున్నటువంటి వారు. వారిని ప్రభు దగ్గర నడిపించడానికి ఒక పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకుననుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.